ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి ప్రోత్సాహం ఎంతో అవసరం. తనకు ఎంతో దగ్గరైన వారి నుంచో లేక తనకు నచ్చిన వారి నుంచో ప్రోత్సాహం లభిస్తే ఏ జీవి అయినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉన్నా తాను చేయవలసింది ఉత్సాహంగా ఖచ్చితంగా చేస్తారు అనేదానికి ఉదాహరణగా ఈ కథ చెప్పుకుందాం. ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తూ కొండలు గుట్టల మధ్య దారి తప్పిపోయాడు. రహదారిపైకి రావాలని ప్రయాణించి ప్రమాదవశాత్తు ఒక బురద గుంటలోకి చిక్కుకుపోయాడు. అతనికి దెబ్బలేమీ తగలకపోయినా అతని కారు లోతైన బురదలో కూరుకుపోయింది. ఆ వ్యక్తి సహాయం కోసం అర్థిస్తూ పక్కనే ఉన్న పొలంలోని రైతు దగ్గరికి వెళ్ళాడు. గంగ మీ కారుని ఈ బురదగుంటలో నుండి బయటపడేయగలదు అని ఒక ముసలి గుర్రాన్ని చూపిస్తూ చెప్పాడు రైతు. ఆ వ్యక్తి ముసలి గుర్రం వైపు చూసి రైతుని చూస్తూ ఈ ముసలి గంగ అంత పని చేయగలదా అని అడిగాడు. చేస్తుందని రైతు పూర్తి నమ్మకంతో చెప్పాడు. సరే, ప్రయత్నిస్తే పోయేది ఏమీ లేదు కదా అనుకున్న వ్యక్తి సరే అంటూ రైతు ముసలి గుర్రంతో పాటు ఆ కారు దిగబడిన బురదగుంట వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. రైతు తన గుర్రాన్ని కారుకు తాడుతో కట్టి రాధా రాణి రాజా గంగా అని అంటాడు. అప్పుడు గుర్రం ఒకే ఉదుటున కారును ఊబిలో నుంచి పైకి లాగేసింది. ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి రైతుకు కృతజ్ఞతలు చెప్పి నువ్వు గంగా అని పిలిచే ముందు అన్ని పేర్లు ఎందుకు పిలిచావు అని అడిగాడు. అందుకు రైతు చిరునవ్వుతో గంగా ముసలిదే కాదు, గుడ్డిది కూడా. దానితో పాటు మరికొన్ని గుర్రాలు కూడా కలిసి పని చేస్తున్నాయంటే అది ఆ పని చేసేందుకు జంకదు. అలా కాకుండా తానొక్కటే పని చేస్తున్నానని అనిపిస్తే భయంతో ఆ పనిని సరిగ్గా చేయలేదు అని చెప్పాడు. చూసారా, ప్రతి జీవికి దాని అవసరానికి తగ్గట్టు ప్రోత్సాహం అందితే ఏదైనా సాధించగలరు. అయితే ఈ ప్రోత్సాహం అనేది మనం ప్రతిసారి ఎవరి మీదో ఆధారపడి ఇప్పించుకునేది కాదు. ఎవరికి వారే ఇచ్చుకునే ప్రోత్సాహం ప్రతి జీవిని ఉన్నత మార్గంలోకి నడిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ తోటి వారిని ప్రోత్సహించండి. అంతేకాకుండా మీరు వేరే వారి నుంచి ప్రోత్సాహాన్ని ఆశించకుండా మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకుంటూ మీ జీవితాన్ని గడపగలిగితే గెలుపు, ఆనందం అన్నీ మీ సొంతమవుతాయి.